గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులకి మరి ఈ రోజున రాష్ట్ర స్థాయిలో జేఏసీగా మేమందరం కూడా ముందుకు వచ్చి అన్ని సంఘాల బాధ్యుల నుండి మరి ఈ రోజున మేము ఒక రిప్రజెంటేషన్ డిఎంఎడ్హెచ్ఓ గారికి మరియు అట్లాగే కలెక్టర్ గారికి అట్లాగే ముఖ్యమంత్రి గారికి కూడా మేము తెలియజేస్తున్న విషయము ఈ సందర్భంగా ఏంటంటే గత 2007, 9, 11కి సంబంధించి ఇట్లాగే పోస్టులను అనేది విడుదల చేసిన పిదప మరి రోడ్డు మీద మా అక్క చెల్లెళ్ళు కాంట్రాక్ట్కి ఏఎన్ఎంస్కి సంబంధించి మా సెకండ్ ఏఎన్ఎంస్ అందరం కూడా రోడ్ల మీద బైఠాయించిన రోజుల్లో అప్పుడు కూడా మరి రెగ్యులరేషన్ అనేది కల్పించారు. మరి ఈ రోజులలో మాకు మళ్ళీ 17 సంవత్సరాల నుండి మేము పనిచేస్తున్నా కూడా ఇంత శ్రమ దోపిడీకి గురవుతున్నాము. గత ప్రభుత్వంలోనే మేము 1531 పోస్టులు అంటేనే మేము రోడ్ల మీద బైఠాయించి 28 రోజులు ఆనాడున మేము మరి కార్యభూమి మేము చేసినప్పుడు 400 పోస్టులు అదనంగా అని చెప్పేసి అప్పుడు కూడా కుదింపుకి చెప్పినా మేము ఒప్పుకోకుండా ప్రభుత్వంని ఎత్తివేసేంత వరకు మేము ధర్నాలు కొనసాగించినాం. అయినప్పటికీ కూడా మరి త్రిసభ్య కమిటీ అనేది ఒకటి తీసుకొచ్చి పెట్టి దీని గురించి ఏది కూడా విషయ పరిజ్ఞానంగా మాకేమి సందర్భోచితంగా రాకుండా ఉండకుండా మాకు ఇవాళ మళ్ళీ ఎగ్జామినేషన్ అని చెప్పేసి రాత పరీక్షలని అంటే మరి కంప్యూటర్ ఎగ్జామినేషన్ కి ఎంతమంది మేము చేయగలుగుతాం, రాయగలుగుతాం? అలా మాకు ఎవ్వరు కూడా రాత పరీక్షలు అనేటివి మాకు ఉండకుండా మా ఇన్ సర్వీస్ ని గుర్తించి మాకు రెగ్యులరేషన్ కల్పించాలనే విధంగా స్టేట్ లెవెల్ నుండి ఈరోజు జేఏసీగా దీక్షభూని మేము ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇకనైనా కూడా ప్రభుత్వం మరి మమ్మల్ని గుర్తించి బేషరత్గా మాకు యథావిధిగా ఎలాంటి ఎగ్జామ్స్ అనేవి పెట్టకుండా మాకు రెగ్యులర్ చేయాలి అనేది